చైనా స్టూడెంట్స్ చైనాని అభివృద్ధి చేస్తున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాను అభివృద్ధి చేస్తున్నారా? దీనిపైన ఒక పెద్ద డిస్కషనే నడుస్తోంది. ఎందుకంటారా? చైనా స్టూడెంట్స్ F1 లేదా H1B వీసా ద్వారా యుఎస్కి వెళ్ళి చదువుకొని స్కిల్ నేర్చుకొని తిరిగి చైనాకొచ్చి ఆ టెక్నాలజీని చైనాలో ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చైనాలో అమెరికాకి సంబంధించిన కొన్ని యాప్స్ లైక్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పనిచేయవు, అంటే వాటిని బ్యాన్ చేశారు. చైనా స్టూడెంట్స్ రిటర్న్ వచ్చిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వీచాట్, టిక్టాక్ లాంటి వాటిని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి యాప్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అవి వరల్డ్ వైడ్గా ఎంత హిట్టో మనకు తెలుసు. మరి ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? సేమ్ వీసా ద్వారా యుఎస్కి వెళ్ళి చదువుకొని అక్కడే స్థిరపడి వాళ్ళ బ్రెయిన్ అంతా అక్కడే పెట్టి, అంటే అమెరికాని డెవలప్ చేస్తున్నారు, కానీ మన భారతదేశాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఎందుకు ఆలోచన రావట్లేదు? అలానే ఇండియన్స్ అక్కడ గ్లోబల్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, నంబర్ 1 ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి CEOs, హెడ్స్ అయ్యారు. మరి అదే టెక్నాలజీ, అదే బుర్రని మన భారతదేశంలో ఎందుకు పెట్టరు? దీనికి కారణాలు కూడా వినిపిస్తున్నారు కొందరు. భారతీయుల ఈ డెసిషన్కి కారణం రిజర్వేషన్స్, భాషాపరమైన విభేదాలు, ఇన్నోవేషన్స్కి అడ్డుకట్ట వేయడం, అలానే చాలాసార్లు టెక్నాలజీ పరంగా ప్రభుత్వం నుండి కూడా కొన్ని యాక్సెప్టెన్స్లు రాకపోవడం, టాప్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ సరిగా ఉండకపోవడం, అలానే పాలిటిక్స్ కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. మరోవైపు లంచాలు కూడా మరొక కారణంగా చెప్తున్నారు. అదే అమెరికా లాంటి దేశంలో అయితే నిజంగా ఆ మేధోశక్తి ఉంటే వెంటనే దాన్ని ఉపయోగించుకోవడానికి, లేకపోతే ప్రభుత్వం నుండి కొన్ని యాక్సెప్టెన్స్లు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే భారతదేశంలో అయితే ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్లే కొద్దీ, ఒక్కొక్క ఫర్మ్కి వెళ్లే దగ్గర కొద్దీ బ్రైబులు ఇచ్చుకుంటూ పోవాలి. అదే భారతీయ మేధోశక్తిని భారత్కి ఉపయోగకరంగా లేకుండా చేస్తోంది. జస్ట్ ఇమాజిన్, మన భారతీయులు దేశం కాని దేశంలో పాలిటిక్స్లో రాణిస్తున్నారు, గ్లోబల్ కంపెనీస్కి CEO అవుతున్నారు, మంచి మంచి పొజిషన్స్లో స్థిరపడుతున్నారు. బట్ ఎందుకు భారతదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు?